జన్మించాలి. అలా 7వ వాడిగా జన్మించాలంటే నిద్రపోతున్న పేరమ్మ గర్భంలో పొందుకోవాలి. అలాగని ఆ జ్యోతిలో ఉన్న భగవంతుడు వచ్చి పేరమ్మ గర్భంలో పొందుకున్నాడు. ఈ గర్భంలో ఉన్న జ్యోతికి మురుగమ్మ ముందుగా తుఫాయుగమట త్రేతాయుగములో రాముడయ్యి ద్వాపరాయుగంలో కృష్ణ పరమాత్ముడయ్యి ఈ కలియుగంలో భూమాంధ్రమంతా తెచ్చుకోవడానికి కన్నా తల్లి పేరమ్మ గర్భవాసాన్ని ఆ భగవంతుని ఏడుకొన్నల వాడు ఎలా పెరుగుతున్నాడయ్యా. ఇక ఒకట సూత్రాలే ఎగలాగో కన్నారమ్మా ఎగలాగో కన్నారమ్మా అయ్యి బాబాయ్ నా సైట్ కాదు నువ్వు నా సైట్ కొదలాగో తన్నాడమ్మా అయ్యి బాబాయ్ నా సైట్ గా నువ్వే కన్నా వెళ్ళి ఎవరు నా సైట్ గా నా గొలిగే కన్నా తినే చూరులంప తిరగతో గొలుగ నీకెంత గొలిగి బాబా అయ్యి బాబోయ్ ఇక బాధ పడలేదమ్మా బాధ పడలేదమ్మా పిలవండమ్మా అయ్యి బాబోయ్ మంత్రించే నిలబడ్డా మంత్రించే నిలబడా ఒక్కొక్కనే పొచ్చేనోయమ్మా వచ్చి మనసు కన్నా వరకు అన్నావంట. ఇప్పుడు చిన్న మీది తిప్పలాడప్ప
అమ్మా ఏయ్ ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు బేరములు బాధలు బాధపడిపోతుంది ఎవరు మొత్తారు కాకినా అమ్మా కలరా మీరా రెండమ్మా సాట ఆడ స్త్రీ బాధలు పడుతుంది కట్టేసి సమూహంలోకి వచ్చి వస్తారా రమ్మన్నా వచ్చారమ్మా చూడమ్మా ప్రారంభం పూడేది మీకు ఏమి కావాలమ్మా పూరుడైనాకి ఏం కావాలండి వచ్చినమ్మా వచ్చి తల్లి మనుషులు రాబోతే మా అల్లు వస్తాయటమ్మా సీట ఆడ చూడు ఎంతమంది పోగి ఆనాడాలకు అంగమ్మ అంటే ఇన్నమ్మందరు వత్నందమ్మంటారు ఉండగా అమ్మ వచ్చి వెనక్కి కూడా ఒక మొన్న తిన్నామని మొన్న తొలి వెనకాలకు వచ్చింది వండ మీద ఉన్నది తిన్నామని మొన్న అంటే మా పెద్దమ్మ వచ్చింది కానీ ఇక్కడ రాకొచ్చింది కాకుండా వచ్చి రాలిగే ఉండట్లేదు మీరిద్దరు వెళ్ళకండి ఉండట్లేదు ఆ మొన్న దగ్గరికి వెళ్ళకండి అని అక్కడ అది ఈవిడే అమ్మ పొద్దున్న గుండెత్తి కాదు కొడతారండి అమ్మ కేరళ కొత్తయ్య ఇక ఎవరు రారు కానీ బెంగితో అయిపోతుంది దీని బాధ మా తప్పు ఊరాత ఉంది ఎవరమ్మా ఏమండి గురుగారు ఓయ్. ఈ మొన్నగా అన్నాను 2000 ఇచ్చి రాత్రి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే మొన్న అంటే ఈ మొన్న కన్నా సినిమాకి వెళ్ళిందంట మీ మొన్న చూడమ్మా నాడు సినిమాలు కావాలి చూడు కావాలి వచ్చినాయి ఇది ఆడేమో నెప్పులు పడిపోతుంది అమ్మా ఎదురు అయ్యి బాబా తిప్పిలాడమన్న సరాసరి వచ్చి అమ్మా ఎప్పుడైనా పూట వేసావా రాగానే నిప్పంగా ఊరిపోతావా మీ అమ్మ రమ్మంటే నువ్వు వచ్చావా ఓయ్ మీ అమ్మకే కట్టదా ఒరే బ్యాట్ బాల్ కొట్టుకెళ్ళి అబ్బా సరాసరి నిప్పంగా ఊరిపోతున్నావు కానీ తిప్పేసుకున్నావు ఏమండి గురువు గారు తిప్పిలాడప్పుడు ఎలా తిప్పుకుంటున్నావు తిప్పలాడమా ఎప్పటి చూడు తిప్పల బాయ్ చూడు ఈ అన్నాగడ మరికంటే ఏడ్చాడు కదా తొక్కబడే అన్నది ఏం పడ చేసాక తొక్కపడ బాబు పూడేలాగా వచ్చట్లేదు నువ్వు ఉరకాయించిన మరి ఎనకెత్తిపోయినట్టు ఉందండి దీని మొహం ఊరికమ్మా ఇలాంటిదమ్మా లోపల గుళ్ళకెళ్ళి గంట ఇంటికి వచ్చి జరగ చూడుకున్నట అమ్మా ఈ పూడే ఒకసారి కొడుకు చూడు అయ్యా అమ్మా మాసరే ఈ గుమ్మడికాయలు వచ్చి ఈ కొడుకుని ఎంతమంది పిల్లలు ఉంటారా 10 మంది కొడతారు మూండగా కాబోని నీ పూట ఇయ్యాలండి కొన్ని వైనాలు పడతాయమ్మా ఏంటమ్మా నీకే పుట్టే పోలేడుగా ఇంకేం కావాలమ్మా ఏ అమ్మకి అట్ట తీసుకుంటావమ్మా అమ్మా నేను ఇద్దరు కొట్లుగా చేసేది ఆచారం వల్ల కష్టం సూర్యబాబు గారి ఇంట్లో ఉందంట ఎండి చేపలు కోసి కత్తిపీట తెమ్మంటావా
తల్లి పోయినా పర్లేదమ్మా అయ్యో బాయ్. లేక చేస్తుంది ఈ మధ్యలో వెంకటేశ్వర కూడా తిరిగి నీకన్నీ కావాలి చెప్తాం కానీ పోటీసీ తల్లి అమ్మ వచ్చుకో నా తల్లి అమ్మా శ్రీ అబ్బాయి అమ్మాయ బిడ్డ తిరిగాడా రెండు వాళ్ళు తొక్కు పెట్టలాగి అమ్మ వచ్చుకో నా తల్లి మంగాదేవి సరికెత్తులో 101 మంది పుట్టారట. ఎలా ఉంటుంది కానీ అయిన ఇక నా తల్లి పేరమదేవి గారు స్వామి వారు ఉయ్యాలు వస్తా ఉన్నదా 20 గోలే 7 ఉయ్యాలు 20 గోలే 4 ఉయ్యాలు తులసి బ్రహ్మాండ వేదాలు కలిసిలమనిచ్చి తులసి బ్రహ్మాండ తొట్టి గావించి తొట్టులో బాలుని మండారి పెట్టి కన్నాతల్లి వీరమదేవి గారు ఒక వెంకటేశ్వర స్వామికి చాలా బాటలు పడతా ఉన్నారట. రావాలమ్మా అమ్మ మళ్ళీ మళ్ళీ రాని అవకాశం తల్లి వెంకటబాబు ఇయ్య లోపల రావాలి తల్లి. అమ్మ పేరంటారా వెంకటబాబు ఇయ్య లోపలికి వచ్చారమ్మా జోలపాట పాడినాము. తలకో పాట పాడేస్తే గొప్పటి భగవంతుడు పడుకుంటాడమ్మా. తలకు పాట పాడి హీరంగా పడుకుంటాడు. మరేనమ్మా గొడవ ఉండదు పెద్దమ్మా. నీకు చూసుకో వెనకాల అయ్యి కలిపేస్తాం గత్తలే. ఏమండి గురుగారు అలా అంటున్నారు కేరెత్నా కదా మీరు పాడండి ఊపిడి ఉయ్యాలి మాదంటున్నారండి. ఊపిరమ్మ మీరు ఇప్పుడు పాడగా అమ్మకు చెడపక్కదమ్మా చూసుకో వెంకటబాబు చెడలేదు వాళ్ళమ్మ మేము పాడతామా మీరు ఓపెన్ ఉయ్యాలనే అందరూ కూడా వెంకటబాబు మనసులో తెలుసుకోండి అమ్మా. అవునా వెంకటబాబు ఊపి పెట్టి అందరూ కూడా అనుకోండి మీరు నిద్రపోకండి వెంకటబాబు నిద్ర పెట్టండి. మరేనమ్మా బాబు వెంకటరమణ లాలి లాలి జోరా నా కూడా కావియాల జోగోలే వస్తాయి వియాల బాబులే వస్తాయి వియాల సమన్వే
తుమ్ముకైనా రాదేరా తుమ్ముకైనా రాదేరా నా దేవ నీవే విజయవాడ